ప్రేమించినటువంటి వారైతే you will tell others about him. మరి మీరు ఆయనను గురించి ఇతరులకు మరి చెప్తారు. You will talk about Jesus Christ. మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని గురించి ఇతరులతో మాట్లాడతారు. Do you witness? మరి మీరు సాక్ష్యం ఇస్తున్నారా? Do you do what you can to let others know about Jesus Christ? మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మరి ఆయన చేసినటువంటి పనులను గురించి మరి మీరు ఇతరులతో మరి పంచుకుంటున్నారా? Traditional Christianity has taught Christians that this work of telling others about Jesus is the work of evangelists. మరి సాంప్రదాయబద్ధంగా మరి మనం క్రైస్తవ సంఘాల్లో మరి మనం పాటిస్తున్నటువంటి పని ఏమిటంటే మరి ఇతరులకు సాక్ష్యం చెప్పడము, సువార్త ప్రకటించడం అనేటటువంటిది మరి అది కేవలము పాస్టర్స్ యొక్క బాధ్యత అని అటువంటి అవగాహన కలిగి ఉంటున్నాం. Evangelists. ముఖ్యంగా సువార్థికుల పని అని. That's not true. అది వాస్తవం కాదు. Simple logic tells you it's not true. మరి చిన్న లాజిక్ మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే అది వాస్తవం కాదని. If you love Jesus, you will talk about him. మీరు ఆయనను ప్రేమిస్తున్నట్లయితే మరి ఆయనను గురించి మీరు మాట్లాడతారు. You will tell others about him. You can't contain yourself. మరి మీరు ఇతరులతో ఆయనను గురించి మాట్లాడకుండా చెప్పకుండా మిమ్మల్ని మీరు ఆపుకోలేరు. I'll tell you something else that you do if you love someone. మీరు ఇంకొక పనిని చేస్తారు మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి విషయంలో. When you love somebody, మీరు ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే you will try your best to avoid his or her enemies. మరి మీరు ఆ వ్యక్తిని ప్రేమించినట్లయితే మీరు ఇంకొక పనిని చేస్తారు ఏంటంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి శత్రువులను దూరం పెడతారు. ఆ వ్యక్తికి ఇష్టం లేనటువంటి విషయాలను మరి మీరు దూరం చేసుకుంటారు. Right? If there's anyone who hates that person, మరి మీరు ప్రేమించేటటువంటి వ్యక్తిని మరి ఎవరైనా ద్వేషిస్తున్నట్లయితే you make that person your own enemy, right? మరి ఆ వ్యక్తిని కూడా మరి మీరు మీ శత్రువుగా భావిస్తారు. And you'll say, I don't like this fellow because he hates this person that I love. మరి మీరు ఏమంటారంటే నేను ప్రేమించేటటువంటి వ్యక్తిని ఈ వ్యక్తి ద్వేషిస్తున్నాడు కాబట్టి నాకు ఈ వ్యక్తి అంటే ఇష్టం లేదని. But you don't mind hanging around people who don't love the Lord Jesus Christ. కానీ మరి మీరు మాత్రము మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తును ప్రేమించినటువంటి వారితో మరి మీరు ఎక్కువగా సావాసము సంబంధాలు కలిగి ఉండడం మీకు అది అభ్యంతరకరమైనటువంటి పని కాదు. Right? The Bible says that we should not be unequally yoked with unbelievers. మరి బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే మరి మీరు అన్యులతో మరి ప్రభువును ఎరగనటువంటి వారితో మరి మీరు అవిశ్వాసంతో ఉన్నటువంటి వారితో మరి జత కట్టకూడదని. You cannot be that. You cannot do that. మరి మీరు అవిశ్వాసాలతో మరి మీరు ఏ విధంగా కూడా మరి జత కట్టకూడదు. Because they don't love Jesus Christ. ఎందుకనగా మరి వాళ్ళు ప్రభువైనటువంటి యేసు క్రీస్తును మరి వారు ప్రేమించడం లేదు. They use the name of Jesus as a cuss word. You know, to మరి వాళ్ళు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు యొక్క మాటను మరి ఆయన యొక్క నామమును ఏదో ఒక ఊత పదంగా మరి వాళ్ళు ఉచ్చరిస్తారు. And you are all right with such people? మరి అట్లా వాళ్ళు సంబోధించడము మరి మీకు అది అంగీకార యోగ్యమేనా? And you sit with them, you laugh, you talk, you spend a lot of time with those people. మరి అటువంటి వారితో మరి మీరు నవ్వడము మరి సావాసం కలిగి ఉండడము అది మీకు సమ్మతమేనా? If it is, then it means you don't really love Jesus Christ. మరి ఒక